నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 6500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో ఈ 6500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా ఎప్పుడు దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరుగుతుంది, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎలిజిబిలిటీ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కావచ్చు, ఎంపిక ప్రక్రియ కావచ్చు, ఇతర డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో 2.0లో భాగంగా మనకు 10,000 ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇందులో మనకు ఇప్పటికే 3,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మిగిలిన 6,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో విడుదల అవ్వడానికి మనకు ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి చైర్మన్, ఈ ఎస్బీఐ బ్యాంక్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఒక ట్వీట్ ఆధారంగా ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది తెలుస్తూ ఉంది. ఇందులో మనకు ఈ 6,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది 2026 మార్చి 31 లోపు ఈ భర్తీ ప్రక్రియ అనేది మేము పూర్తి చేస్తామని చెప్పి వారు అఫీషియల్గా ప్రకటించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా ఫ్లోర్ మేనేజర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. వీరి యొక్క డ్యూటీ ఏముంటుందనంటే యోనో 2.0 సంబంధించినటువంటి కంప్లీట్ డిజిటల్ పేమెంట్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ప్రతి కస్టమర్ దగ్గరికి తీసుకుపోవడమే వీరి యొక్క డ్యూటీ అనమాట. సో వీటికి సంబంధించినటువంటి 10,000 ఉద్యోగస్తులను మేము నియమిస్తామని చెప్పి ఎస్బీఐ చైర్మన్ అయితే అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. ఇందులో ఆల్రెడీ 3,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ అనేది వారి యొక్క ఎస్బీఐలో ఉన్నటువంటి పాత స్టాఫ్ నుంచి కొంతవరకు అడ్జస్ట్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన 6,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పి ఒకసారి చూసినట్లయితే మ్యాక్సిమం డిగ్రీ అర్హతతోటే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్, అదేవిధంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మెయిన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా అనేది తీసేటువంటి అవకాశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఎస్బీఐ నుంచి యోనో 2.0లో భాగంగా 6,500 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలో అఫీషియల్గా విడుదలయ్యేటువంటి అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు ఇవాల్టి జాబ్ అప్డేట్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.